డాక్టర్ ఫ్రాన్సిస్ షేఫర్ అని ఒక అద్భుతమైన దైవజనుడు. 20వ శతాబ్దంలో క్రైస్తవ్యానికి ఒక రకమైన దిశానిర్దేశం చేసినవాడు. చాలా గొప్ప మేధావి. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల ఇజమ్స్ని చదివి ఆయన క్రైస్తవం ఎందుకు గొప్పదో నిరూపించినవాడు. ఫ్రాన్సిస్ షేఫర్ ఒక రోజున ఇలాగే ఒక కాన్ఫరెన్స్కి లోపలికి వెళ్తున్నప్పుడు అక్కడ చింపిరి గుడ్డలు వేసుకున్న గడ్డం పెరిగిపోయిన మాసిన గడ్డంతో ఒకరిని చూశాడు. ఆయన మళ్ళీ వెనక్కి వచ్చి అతనికి నమస్కారం పెట్టి అతన్ని పలకరించి షేక్ హ్యాండ్ ఇచ్చి నవ్వి మనస్ఫూర్తిగా అతను ఎవరో తెలియదు ఇతనికి, ఈ పెద్ద మహానుభావుడికి. ఆయన అప్పటికే చాలా పెద్ద సెలబ్రిటీ. లోపలికి వెళ్ళిపోయాడు. మళ్ళీ సాయంత్రం అతను బయటకు వచ్చాడు. ఫ్రాన్సిస్ షేఫర్ గారు ఇతను ఇక్కడే ఉన్నాడు. మళ్ళీ చూసి ఏంటి ఇక్కడే ఉన్నావు? ఫ్రాన్సిస్ షేఫర్కి గుర్తుంది, అతనికి కూడా గుర్తుంది. ఆ ఫ్రాన్సిస్ షేఫర్ పలకరించిన ఆ క్రైస్తవ పలకరింపు, ఆ హృదయపూర్వకంగా నవ్విన నవ్వు ఒక అపరిచితుడిని చూసి ఆ ప్రేమపూర్వకమైనటువంటి ఆ స్పర్శ అతన్ని తాకింది. సార్, ఒక ప్రశ్న అడగాలని ఇక్కడ ఉండిపోయాను సార్. ఏంటది? నేనెవరో మీకు